వాడుతున్నావు. నీ బిడ్డలిద్దరూ విదేశాల్లో పై చదువులు చదువుకోవాలి. నేను మాత్రం నీ పని చేసి పెట్టడం కోసం పోలీస్ అధికారులకు ప్రభుత్వ అధికారులకు బానిసలవ్వాలి. అంతేగా? ఏమిటే నోటికొచ్చినట్టు పేలుతున్నావు? ఆ రోజు నా చేతుల్లో నీ బాబు చచ్చాడన్న సానుభూతితో నిన్ను చారదీశాను కానీ లేకపోతే నువ్వేమైదానవే? ఏ గంగలోనూ మునిగి చచ్చేదాన్ని. ఆహా, చూస్తూ ఉంటే నీలో ఏదో చాలా గొప్ప మార్పు వచ్చిందే. ఎవడి ప్రేమలోనే పడ్డావా లేకపోతే ఎక్స్‌పార్టీ వాడి వల్ల పడ్డావా? ఒక మహానుభావుడు నా కళ్ళు తెరిపించాడు. ఆ మహానుభావుడి పేరు భార్గవేనా? అవును. అన్యాయంగా ఆ మనిషిని మీరు జైలు పాలు చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నా పేరేం రాజరాజ నరేంద్రుడు కాదు, సారంగధర చరిత్రను తిప్పి రాయించడానికి. ఎరా, దాన్ని కంటికి రెప్పలా కనిపెట్టుకుంటారా అంటే ఆ భార్గవ్ గారి మీద మనసు పెట్టుకున్న సంగతి నాకు ఎందుకో చెప్పలేదు. నిన్ను హలో, నేనమ్మా లత. ఏడు బాబాయ్? నీకో గుడ్ న్యూస్. భార్గవ ఈవేళ విడుదలవుతున్నాడు. మన్మథనామ సంవత్సరం నా మనసే పాడెను నాటస్వరం విరిసే ఈ పువ్వులా మెరిసే నీ నవ్వులా నీరమ్మకే తుమ్మెదై చేరనా అందం సందం గంధాలుగా చల్లనా నాలో పొయ్యాల పుల్లేత పొయ్యాలనే కోసమే మోపనా మోహం దాహం నీ ముద్దుతో పెంచనా జారే నీ కొంగున ఏ రైవు పొంగిన పరువాలలో తేలనా మన్మథనామ సంవత్సరం నా మదిలో పుట్టెను ప్రేమ జ్వరం క్షేమం లాభం కౌగిళ్లలో పొందనా నీలేని వంపుల నీలోని సొంపుల కవ్వింపులో కాగనా దేహం ప్రాణం నీ పేర రాసివనా నీ వంటుకోనిది నీ వంట కానిది నీ ఒంటి కనిపించనా చెప్పకు తప్పున చేసెయ్యి తప్పని మాటకు మనసెయ్యి నా గాలి నీ ఊపిరై ఆడగా మన్మథనామ సంవత్సరం
ఈ పువ్వులా మెరిసే నీ నవ్వులా నీ